నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి క్యాంప్ కార్యాలయంలో వైసీపీ పట్టణ కన్వీనర్ నాగులపాటి ప్రతాప్ రెడ్డి గణతంత్ర వేడుకలు చేపట్టారు. ఈ సందర్భంగా వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్ ఆదిశేషయ్య ఆత్మకూరు పట్టణ కన్వీనర్ నాగులపాటి ప్రతాప్ రెడ్డితో మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే విక్రమరెడ్డి ఆదేశాల మేరకు గణతంత్ర వేడుకలను చేపట్టినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో మన మాజీ శాసనసభ్యులు మా ప్రీతమ నాయకులు మేకపాటి విక్రమన్న ఆదేశాలతో అదేవిధంగా పార్టీ అధిష్టానం ఆదేశం ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవం ఈరోజు ఆత్మకూరు కార్యాలయం జరుపుకుంటున్నాం. ఇక్కడ ఇచ్చేసిన అందరికీ కూడా ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇది మనకి ఎందరో మహానుభావులు మనకి స్వాతంత్రాన్ని సాధించి భారత రాజ్యాంగాన్ని నిర్మించి గణతంత్ర దినోత్సవంగా మనల్ని పరిపాలించుకునే విధంగా వాళ్ళు రాజ్యాంగం నిర్మించడం, ఆ ప్రతిఫలాలు ఈరోజు అందరం మనం అనుభవిస్తున్నాం. దీనికంతా ఎంతోమంది మహానుభావులు చేసిన కృషి. ఈ కృషిని మనం అందరం ఈరోజు ఆనందిస్తున్నాం. వాళ్ళకి ఆ మహానుభావులకి అందరూ కూడా మనం ఒక నివాళులు అర్పించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ త్యాగాల ఫలితమే ఈరోజు. అదేవిధంగా ఈరోజు దేశంలో పేద ప్రజలకు అండగా ఉండాలని, పేద ప్రజల్ని వాళ్ళని మంచి మార్గంలో నడిపించాలని, అదేవిధంగా ఈరోజు మన వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మన మేకపాటి విక్రమన్న ఆదేశాలతో ఈ కార్యక్రమం చేశాం. ఆయనకు అందరూ కూడా పార్టీ శ్రేణులు అందరూ ఈ కార్యక్రమం చేసినందుకు ఆయనకు కానీ పార్టీకి కానీ అందరూ అండగా ఉండాలి. భవిష్యత్తులో పార్టీ కార్యక్రమాలు అందరూ చురుగ్గా పాల్గొని పార్టీని బలోపేతం చేయాలని కోరుతున్నాం. మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆత్మకూరు మున్సిపల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 76వ గణతంత్ర వేడుకలను ఈరోజు అత్యంత వైభవంగా పార్టీ కేడర్ అందరూ వచ్చి జయప్రదం చేసినందుకు ఆత్మకూరు పట్టణ కన్వీనర్గా అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇచ్చేసిన పత్రికా విలేకరులకు, పార్టీ అభిమానులకు, నాయకులకు, కార్యకర్తలకు అందరికీ మరి ఒక్కసారి 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను తెలియజేస్తున్నాం.